హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి హెల్దీ అండ్ టేస్టీ రాగి ఇడ్లీ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందు ఇడ్లీ పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. పచ్చెనగపప్పు, మినపప్పు, పప్పులు, తెల్లబాయ, గార్లిక్, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక పావు స్పూన్ మెంతులు, నువ్వులు, కొబ్బెర, తెల్లబాయలు ఒక 10 రెబ్బలు. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ఇందులో ధనియాలు, జీలకర్ర వేయకూడదు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. మనం ఈ ఇడ్లీ పొడి తయారు చేసుకోవాలంటే ముందు నూనె కొంచెం పోసుకొని, 1 స్పూన్ చాలండి, ఎక్కువ వేసుకోకుండా. ఆ నూనెలో ఇవన్నీ ఎర్రగా వేయించేసుకోవాలండి. మిక్సీ పట్టేస్తే మనకు కొబ్బరి పొడి రెడీ అవుతుంది. ఇదేమో ఒక 2 స్పూన్లు రాగి పిండి, 2 స్పూన్లు జొన్న పిండి నేను నైట్ నానబెట్టుకున్నానండి. ఎందుకంటే నాకు వైట్ ఇడ్లీ తినకూడదు అనేది ఒకటి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మళ్ళీ రాగి ఇడ్లీ చేసుకోవాలంటే 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మినపప్పుతో పాటు రాగులు కూడా నానేసుకోవడం. ఒకవేళ మనం అలా చేయకపోతే ఇంట్లో అందరూ రాగి ఇడ్లీ తినరు, కొంతమంది వైట్ ఇడ్లీ తింటారు. మరి మన వరకు మనం రాగి ఇడ్లీ తినాలంటే ఈ రకంగా జొన్న పిండి, రాగి పిండి రాత్రి నానబెట్టుకుంటే పొద్దున్నే మనం దీంట్లో కొంచెం ఇడ్లీ పిండి కలుపుకుంటే మనకు రాగి ఇడ్లీ తయారవుతుంది. చూడండి, ఇవన్నీ ఏం చేసుకొని మిక్సీ కొడితే అలా మనకు కొబ్బరి పొడి, ఇడ్లీ పొడి రెడీ అయిపోయింది. అయితే ఈ ఇడ్లీ పొడి మెత్తగా వేయకూడదు, అలా పలుకు పలుకు మీద వేసుకొని దీని మీద బాగా మంచి నెయ్యి వేసుకొని ఇడ్లీ నంచుకొని తింటే ఆ టేస్టే వేరండి. అది మీరు రుచి చూడాల్సిందే. చూడండి, నేను ఇప్పుడు చెప్పిన పద్ధతిలో ఇడ్లీ పెట్టాను. వైట్ ఇడ్లీ తినే వాళ్ళకి వైట్ ఇడ్లీ పెడతాను. నా కోసం నేను సపరేట్గా రాగి ఇడ్లీ వేసుకున్నానండి. జొన్న పిండి, రాగి పిండి 2 హెల్త్కు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ బార్డర్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. చూడండి, కొబ్బరి పొడిలో నెయ్యి, చక్కగా సాంబార్ అండి, మంచి కూరగాయలు వేసుకొని సాంబారు, కొబ్బరి చట్నీ, ఇడ్లీ చాలా బాగుంటుందండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది ఒకసారి మీరు ట్రై చేసి